ఈ నెల 18వ తేదీన శ్రీ గౌరీ పరమేశ్వరుల దేవస్థానం 4వ వార్షికోత్సవం నిర్వహించినట్లు దేవస్థానం చైర్మన్ దాడి అప్పారావు తెలిపారు. భవానీపురం పున్నమిఘాటు శ్రీ గౌరీ పరమేశ్వర దేవస్థానం 4వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దాడి అప్పారావు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీకి దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన జరిగి 3వ సంవత్సరం పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఇప్పటికే దేవాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు నూకాంబిక విగ్రహ ప్రతిష్ఠ జరిగి సంవత్సరం అయిన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 18వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న నూకాంబిక అమ్మవారికి కొత్త అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ప్రముఖులు, విజయవాడ నగర ప్రముఖులు, రాష్ట్ర నలుమూలల నుండి అనేక మంది దేవాలయానికి విచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఆలయం 3 సంవత్సరాల నుండి 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేవాలయ పనులు సర్వేగంగా పూర్తి అవుతున్నాయని, ఈ దేవాలయ అభివృద్ధికి దాతల సహాయ సహకారంతో ఆలయ నిర్మాణం జరుగుతుందని సందర్భంగా ఆయన తెలిపారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు పోలమరశెట్టి వెంకన్న, కాళ్ళ కామేష్, బొడ్డేటి సీను, పైలా నాగలక్ష్మి, ఎస్ నాగరాజు, పిఎస్ అప్పారావు, టెక్కలి రాంబాబు, సూరిశెట్టి గణేష్, కొనతాళ్ల నారాయణమూర్తి తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడిందని అన్నారు. భవానీపురం పున్నమిఘాటు ప్రాంతంలో 3 సంవత్సరాలు పూర్తి అయ్యి 4వ సంవత్సరంలోకి గౌరీ పరమేశ్వరులు దేవస్థానం నిర్మాణం జరిగి ప్రతిష్ఠ జరిగి 3 సంవత్సరాలు పూర్తయింది. 4వ సంవత్సరంలోనూ అడుగు పెట్టడం జరుగుతుంది. అలాగే నూకాంబికా తల్లి 15వ తేదీ నాడు, మార్చి 15వ తేదీ నాడు అమ్మలగన్నమ్మ, మూలపుటమ్మ, పెద్దమ్మ, నూకాంబిక దేవి విగ్రహ ప్రతిష్ట కూడా కాంట్రేకల్ శ్రీరామ్ గారు, అనకాపల్లి ఉంటారు పెద్దలు, వారి సతీమణి సంతోషి గారు దీంతో ఇక్కడ ఈ విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది. ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగడం జరిగింది. అలాగే ఈ గుడి రేపు 18వ తారీఖు నాడు గుడి ప్రతిష్ట జరిగి ఖచ్చితంగా చెప్పాను 3 సంవత్సరాలు పూర్తయిందని. దీనికి దశ అంతా కూడా పెద్దలందరూ కూడా నలుమూలలో కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరూ కూడా ఈ గుడికి పంతులు గారు, వాళ్ళు కుటుంబ సభ్యులు, శివకుమార్ గారు వాళ్ళు కుటుంబ సభ్యులు, అలాగే ఇక్కడ మా నాగరాజు, నాగలక్ష్మి, అలాగే మాకు సంబంధించినటువంటి గుడికి ఉన్నటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా వాళ్ళు ఎంతగానో కృషి చేస్తున్నారు. అన్ని ముస్తాబు జరిగిందంతా కూడా గుడి రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి. ఈ లైటింగ్ మొత్తం కూడా యావత్తు లైటింగ్ కూడా బయట లైటింగ్ కూడా చేసుకొని ముస్తాబు జరిగి కార్యక్రమాలకి సిద్ధమవుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు, వారి కుమారుడు రత్నాకర్ గారు ప్రోత్సాహంతో, అలాగే పెంటకోట వెంకట్రావు గారు వారు ఎంతో ఉదార స్వభావంతో నన్ను ఇక్కడ గుడి ఉండాలి, ఇక్కడ గుడి కట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని 600 గజాల్లోనే ఇక్కడ గుడి నిర్మాణం పనులు జరిగింది. అలాగే అనకాపల్లిలోని ప్రముఖ డాక్టర్ గారు మల్లా వెంకట బెనర్జీ గారు, అలాగే డాక్టర్ చంద్రశేఖర్ గారు, వీరు కూడా ఎంతో ప్రోత్సాహంతో ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ వారు ప్రోత్సాహంతో ఇక్కడ అన్ని కూడా జరుగుతున్నాయి. అలాగే రాపేటి గోవింద్ గారు ఇక్కడ ధ్వజస్తంభానికి వారు చేసినటువంటి భగవంతుడికి, అలాగే బొడ్డేటి మహాలక్ష్మి నాయుడు గారు వారు కూడా ఈ గుడికి, అలాగే కర్రి సత్యనారాయణ గారు కొండపల్లిలో ఉంటారైనా పెద్దలు, బుద్ధా రామచంద్ర గారు రాజమండ్రి వాసులు, వారు కూడా ఈ గుడికి ఎంతగానో అభివృద్ధి నిమిత్తం ముందుకొచ్చినటువంటి దాతలు అన్నమాట. వీళ్ళంతా అంతా కూడా వీరందరికీ కూడా నేను మరీ మీరందరూ కూడా ఇక్కడికి ఈ గుడి వార్షికోత్సవానికి మీరందరూ కూడా వస్తారని చెప్పేసి నేను చాలా ఆశిస్తున్నాను. అలాగే భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే విజయవాడ కేంద్ర మాజీ మంత్రి వర్యులు శ్రీ సుజనా చౌదరి గారు వారి ప్రోత్సాహంతో గౌరీ పరమేశ్వరుల దేవస్థానం ఈనాడు బయట ఇప్పుడు ఈ స్లాబ్ అంతా కూడా కంప్లీట్గా బయట అంతా కూడా స్లాబ్ కూడా సుజనా చౌదరి గారి పేరు మీదే ఇదయింది. అలాగే సంపర్ రాంబాబు గారు
ఆయన కూడా ఈ గుడి నిర్మాణానికి ఎంతో తోడ్పడ్డారు. ఇప్పుడు వారి పేర్లు కూడా రాయడం కూడా జరుగుతుంది. ఇక్కడ అన్ని కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి వస్తారని చెప్పేసి నేను మనసారా నా ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. బుధవారం నాడు ఇక్కడ ఈ ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి ఇది పెట్టే దానికి పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఇక్కడ వేడుకలు ఉంటాయి. అలాగే కొత్త అమావాస్య, ఆ కొత్త అమావాస్య సందర్భంగా ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు ఎవరైనా సారీ చీర కూడా ఇచ్చుకోవాలనుకుంటే ఇవ్వచ్చు. అమ్మలగన్న అమ్మ నోగాంబిక తల్లి ఇక్కడ కొలువై ఉన్నందున మీ అందరూ కూడా వస్తారని చెప్పేసి విజయవాడ నగరం, అలాగే అనకాపల్లి, రాజమండ్రి, తుని, విశాఖపట్నం అన్ని పెద్దలకు కూడా శ్రీరంగపట్నం అందరికి కూడా నేను మనసారా కోరుకుంటూ మిమ్మల్ని ఇదే నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ వస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.